ఓకే, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? మనం అసోసియేటివ్ లా ఆఫ్ ఎడిషన్ నేర్చుకున్నాం, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆన్ ఇంటీజర్స్ నేర్చుకున్నాం మనం. సో ఈ వీడియోలో మనం సక్సెసర్ అండ్ ప్రిడిసెసర్ ఆఫ్ ఎన్ ఇంటీజర్. ఓకే, సో సక్సెసర్ అంటే ఏంటి, ప్రిడిసెసర్ అంటే ఏంటి, ఇది మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామందికి. పాజిటివ్ వాల్యూ ఇచ్చినా నెగిటివ్ వాల్యూ ఇచ్చినా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, సో మనం ఏంటిది ఇంటీజర్స్ చాప్టర్ ఇది. ఓకే, ఇది చాప్టర్ 4 ఇది. ఓకే, క్లాస్ 6. ఓకే, నేర్చుకునే టాపిక్ ఏంటిది? సక్సెసర్ అండ్ ప్రిడిసెసర్స్ ఆఫ్ అన్ ఇంటీజర్. సో ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి. లెట్ ఏ బి అన్ ఇంటీజర్ అన్నాడు. సో ఏ అనేది ఒక ఇంటీజర్. దెన్ a plus 1 is called the successor of a. మీరు సింపుల్ ఒక నెంబర్ ఇచ్చారు, ఏదో ఒక నెంబర్. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? ఏకి సక్సెసర్ ఏంటి, లేకపోతే ఏకి ప్రిడిసెసర్ ఏంటి అని చెప్పని అడుగుతారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నెంబర్ ఇచ్చారనుకో, సక్సెసర్ అంటే మీరు ప్రాఫిట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాఫిట్ ఆ నెంబర్ +1 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రిడిసెసర్ అంటే లాస్ అని గుర్తుపెట్టుకోండి, అంటే ఆ నెంబర్ -1 అని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఇంక ఈజీ, ఇంక మీరు ఏదైనా చేసేయగలుగుతారు. ఎన్ని పాజిటివ్ నెంబర్ అయినా సరే +1 చేసుకుంటే సక్సెస్ వచ్చేస్తుంది, -1 అంటే ఇది వచ్చేస్తుంది, అంతే, అయిపోయింది. ఇంకా చాలా డెడ్ ఈజీ అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో a + 1 ఈజ్ కాల్డ్ ద సక్సెసర్ ఆఫ్ a -1 ఈజ్ కాల్డ్ ద ప్రిడిసెసర్ ఆఫ్ a. ఓకే, సో సక్సెస్ అంటే +1 అని, ప్రిడిసెసర్ అంటే లాస్ అని గుర్తుపెట్టుకోండి, -1 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్, ద సక్సెసర్ ఆఫ్ 19 ఈజ్ 19 + 1 20, అంతే కదా. సో 19 సక్సెసర్ ఏంటి, +1 యాడ్ చేసాం ఇక్కడ. ద సక్సెసర్ ఆఫ్ -18 ఈజ్ -18 + 1. ఓకే, సో -18 + 1 ఏమొస్తుంది, -17 వస్తుంది. సో ఇది దీని సక్సెసర్ అనమాట. ఓకే, అలానే ద ప్రిడిసెసర్ ఆఫ్ 10 ఈజ్ 10 - 1, అంతే కదా, సేమ్ 10 - 1 = 9. ఓకే, ద ప్రిడిసెసర్ ఆఫ్ -20 అంటే, ప్రిడిసెసర్ అంటే మైండ్లో ఉండాలి, -20 అంటే -20 - 1 = -21. సో అది ప్రిడిసెసర్. ఇప్పుడు మనం ఇక్కడ మిస్ అయింది ఒక టాపిక్ ఉంది కదా ఇక్కడ, ట్రూ ఆర్ ఫాల్స్లో. సో అది చూద్దాం మనం. ఇది చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఈ పాయింట్లో ద సక్సెసర్ ఆఫ్, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు, సక్సెసర్ ఆఫ్ -187 ఈజ్ -188 అన్నాడు. ఏంటి సక్సెసర్? ఓకే, సో మనం ఏం చేయాలి? సక్సెసర్ అంటే ఏంటి, ఆ నెంబర్ సక్సెసర్ ఆఫ్ అన్నాడు కదా, అంటే ఈ నెంబర్కి ఆన్సర్ ఇదేని అంటున్నాడు. ఇప్పుడు మనం చెక్ చేయాలి, అంటే -187 సక్సెసర్ అంటే ఏం వేసుకోవాలి మనం, +1 వేసుకోవాలి. సో +1 వేసాం. సో అప్పుడు ఏమొస్తుంది, -187కి ఇక్కడ ఒక ప్లస్ సైన్ ఒక మైనస్ సైన్ ఉంటే ఏం చేయాలి, డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే, 7 - 1 ఎంత, 6. సో 8 1, సో మైనస్ సైన్. సో వీడేమంటున్నాడు ఇక్కడ, సక్సెసర్ ఆఫ్ 187 ఈజ్ -188 అంటున్నాడు, అంటే తప్పు కదా. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, -186 కదా. సో దాని ఆన్సర్ వచ్చి ఫాల్స్ అనమాట అది. అట్లానే సో నెక్స్ట్ సమ్ చూడండి ఇక్కడ, ప్రిడిసెసర్. ఓకే, ఓకే, ఆఫ్ -215 ఈజ్, ఓకే మీ నెంబర్స్ నీట్గా రాసుకోండి, -214 అంటున్నాడు. అది వాడేస్తున్నాడు, క్వశ్చన్ వాడేచ్చి ఇదే ఆన్సర్ అని చెప్పంటున్నాడు ప్రిడిసెసర్. సో మనం ఏంటి, అవునా కాదు ఎలా చెక్ చేసుకుంటాం, ఫస్ట్ -215 రాసుకోండి. ఓకే, ప్రిడిసెసర్ అంటే ఏం చేయాలి, -1 చెయ్యాలి దానికి. సో -1. సో రెండు సేమ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. సో 2 5 + 1 ఎంత, 6 1 2. ఓకే, సింబల్ ఏమొస్తుంది, సో -216. ఇది మన ఆన్సర్. కానీ వాడిచ్చిన ఆన్సర్ ఏంటి, 214, అంటే ఏంటి, ఇది కూడా ఫాల్స్ అనమాట ఇది ఆన్సర్. సో ఇట్లాగా చేసుకోవాలి. సక్సెసర్ అంటే సక్సెసర్ ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు అనుకో, ఆ నెంబర్ +1 యాడ్ చేస్తే దానికి కరెక్ట్ సక్సెసర్ వస్తుంది. ప్రిడిసెసర్ ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు అనుకో, ఆ నెంబర్ -1 చేస్తే
దాని ప్రెడిసెసర్ వస్తుంది అనమాట అది. అంతే, సింపుల్. మిగతా ఎగ్జాంపుల్స్ అన్నీ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడి నుంచి చాలా కాన్సన్ట్రేట్ చేసి వినండి, అర్థమైందా? ఫైండ్ ది సమ్ ఆఫ్, ఓకే, ఫైండ్ ది సమ్ ఆఫ్, ఓకే, సమ్ అంటే ఏంటి? అడిషన్ అని అర్థం. ఓకే, వాడు ఇచ్చిన ఎన్ని నెంబర్స్ ఇస్తున్నాడు? ఇదిగో కరెక్ట్గా కాపీ చేసుకోండి, ఒక ఫింగర్ ఇక్కడ పెట్టుకోండి. మ్యాథ్స్లో ప్రాబ్లం ఏంటంటే మనం క్వశ్చన్ సరిగ్గా కాపీ చేసుకోకపోయినా ఒక్క నెంబర్ తప్పు రాసుకున్నా మొత్తం ఆన్సర్స్ మారిపోతాయి. ఓకే, ఇంత చేశాను కదా టీచర్ అంటే ఎవరిది మిస్టేక్? మనదే మిస్టేక్. సో వాళ్ళ ఆన్సర్స్ ఏమి, మార్క్స్ ఏమి ఫ్రీగా ఇవ్వరు మనకి. సో -8 వేసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా సమ్ అన్నాడు కదా, ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోండి నీట్గా. 23, -32, -17 ఎండ్ అన్న కామా అన్న, ఓకే, -63, ఓకే, ఇలా అన్న రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 ఇచ్చేసాడు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ ఏంటంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఒక రఫ్ వర్క్ అనుకోండి. ఇది నేను ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తాను. ఓకే, చేసి తర్వాత ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తాను. ఈ 2 నెంబర్స్కి ఈ బ్రాకెట్, ఈ 2 నెంబర్స్కి ఈ బ్రాకెట్. ఓకే, ఇంక ఇది సింగిల్ నెంబర్ కదా, బ్రాకెట్ అవసరం లేదు. సో ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు -8 ఉందా? ఇదిగో -8, ఓకే, ప్లస్ ఈ 2 నెంబర్స్కి 23. సో ఇక్కడికి ఈ సెట్ అయిపోయింది. ఇక్కడ ఎడిషనే కదా మనకి ఏముంది? సో ఎడిషన్ -32, ఓకే, ప్లస్, ఓకే, చూడు అది ఎందుకంటే యాడ్ చేయమన్నాడు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్రాకెట్లో -17, మీరు డైరెక్ట్గా -32 -17 వేసుకున్నా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, -17. సో ఇక్కడ నెక్స్ట్ ప్లస్ ఏంటి? ప్లస్ వేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం? -63. ఓకే, ఇలా వేసుకోవాలి. మీకు ఆన్సర్ డైరెక్ట్గా తెలిసిన అన్నది కాదు ఇంపార్టెంట్, మనం ఈక్వేషన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఏం కన్ఫ్యూజ్, ఈ పక్కన పార్ట్ మర్చిపోండి, ఇది ఒకటి సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ -8 + 23, ఒక మైనస్ సైన్ ఒక ప్లస్ సైన్ ఉండి యాడ్ చేయమంటే ఏంటి? వీటి యొక్క డిఫరెన్స్ తీయాలి. సో ఇగో ఇక్కడ రఫ్ వర్క్, రఫ్, ఓకే, 23, ఓకే, -8 ఎంత వస్తుంది? 2కి ఇక్కడ 1 తీసుకుంటే 13, అంటే ఆఫ్టర్ 8 9 10 11 12 13, ఓకే. సో 5 ఇక్కడ 2 నుంచి బారో చేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? ఈ బ్రాకెట్లో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 15 వచ్చింది కాబట్టి ఇక్కడ 15 రాసేసుకోండి. ఓకే, ఈ ప్లస్ని ఈ ప్లస్ రాసేసుకోండి ఇట్లాగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తున్నాం మనం, ఈ బ్రాకెట్లోది. సో ఈ బ్రాకెట్కి ఏంటి? -32 + -17, ఓకే. ఇలా ప్లస్ సింబల్ ఇలా రౌండప్ చేసుకోండి మీకు కన్ఫ్యూజన్ ఉంటే. సో ఏం చేయాలి? 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే 7 + 2 ఎంత? 9, 3 + 1 ఎంత? 4, సో -49. సో ఏమొచ్చింది మనకి? ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్ది -49 వచ్చింది కదా. సో మనకి కన్ఫ్యూజన్, ఇక్కడ ప్లస్ రాసుకుని మైనస్ రాసుకోకూడదు కదా. సో దీనికి ఇలా బ్రాకెట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఈ ప్లస్కి ప్లస్ మామూలుగా రాసేసుకో, ఈ -63కి ఇలా బ్రాకెట్లో -63 అని రాసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం సేమ్ ఇదే ప్రాబ్లం ఇలా దీన్ని మళ్ళీ ఈజీ చేసుకుంటాం. అంటే ఏం చేస్తాం? ఈ పాయింట్కి ఇలా బ్రాకెట్ వేసుకుని, అంటే ఈ 2 డిజిట్స్ని సాల్వ్ చేశాక ఈ డిజిట్స్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. సో 15 + -49 అంటే మీరు ఏం చేసుకోవాలి? ఒక పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ ఉంది. ఫస్ట్ నెగిటివ్ సైన్లో పెద్ద వాల్యూ రాసేసుకోండి. సో -49 ఇక్కడ +15, డిఫరెన్స్ రెండు సేమ్ డిఫరెంట్ ఉన్నాయి కదా, డిఫరెన్స్ తీయాలి. సో 9 - 5 ఎంత? 4. 4 - 1 ఎంత? 3. ఓకే, సో సింబల్ ఏది వస్తుంది? మైనస్ వస్తుంది. సో ఈ సింబల్ మర్చిపోయామంటే మొత్తం ఆన్సర్స్ అన్నీ తప్పు వచ్చేస్తాయి. సో అప్పుడు ఏమైంది? ప్రతిదానికి ఇలా ఈక్వల్ టు రాసుకోండి ఇట్లాగా. అంటే ఈ స్టేట్మెంట్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్ అని అర్థం.
ఈ స్టేట్మెంట్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్ అని వద్దాం. సో ఈ బ్రాకెట్ ఏమొచ్చింది -34 ప్లస్ బ్రాకెట్లో -63. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ బ్రాకెట్కి ఇది ఆన్సరు, ఇది ఇలాగా, దీనికి ఇలాగే వేసానండి, అంతే, సింపుల్ బ్రాకెట్ వేసాను. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏది, -63 కదా. ఓకే, -63 -34. ఓకే, సో రెండు నెంబర్స్ సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో 4 + 3 ఎంత, 7. 6 + 3 ఎంత, 9. సింబల్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. సో ఏమొచ్చింది, -97 వచ్చింది. చూడండి ఆన్సర్ ఇక్కడ కూడా సేమ్ -97 వచ్చింది. నేను మీకు ఒక మెథడ్ చెప్పా. ఓకే, సో ఎలా అన్నా చేయొచ్చు. ఇక్కడ ఒక రకంగా చెప్పారు, ఇక్కడ నేను ఒక రకంగా చూపించాను అనమాట. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ 2 డిజిట్స్ వేసుకుని మధ్యలో నెంబర్ని వదిలేసి లాస్ట్ 2 డిజిట్స్ని యాడ్ చేశారు ఇలాగా. నేనేం చేశా, ఈ 2 డిజిట్స్ని ప్లస్ ఈ 2 డిజిట్స్ని వచ్చాక, ఈ రెండిట్ల వాల్యూ వచ్చాక, చూడు ఇదో వాల్యూ వచ్చింది, ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది, మళ్ళీ ఈ 2 వాల్యూ వచ్చాక లాస్ట్లో దీన్ని చూసుకున్నాను అనమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లాగా, -97. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ అన్ ఇంటిజర్ సచ్ దట్ 2 + a = 0. మీకు తెలుసు కదా, ఇప్పుడు 0 అన్నది అడిటివ్ ఐడెంటిటీ. ఓకే, సేమ్. ఓకే, ఇక్కడ 0 రావాలి అంటే మీకు అడిటివ్ ఐడెంటిటీ అంటే మీకు 2 నెంబర్స్ ఆపోజిట్ సైన్స్ చేసామంటే అడిటివ్ 0 వస్తుంది మీకు. ఓకే, సో 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది, -2 మీ ఆన్సర్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే 2 + -2 ఆర్ 2 - 2 = 0. ఇలాగ అంతే. సో ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ -6 ఇచ్చాడు, డెఫినెట్గా ఏ నెంబర్ ఏమవుతుంది, 6 అవుతుంది, ఎందుకంటే 6 + -6 0 అంతే. సో ఇట్లా అనమాట. సో ఇది కూడా మీరు వాళ్ళు క్వశ్చన్ ఇట్లా ఇస్తే మాత్రం మీరు ఆన్సర్స్, నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తానంటే ఒప్పుకోదు. ఓకే, మనకు మార్క్స్ రావాలంటే నువ్వు ఎలా డిరైవ్ చేసావు అన్నది. సో ఈ డెరివేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 + a = 0 ఈక్వల్ టు ఈ 2 -2 + 2 + a. ఓకే, ఈక్వల్ టు -2 + 0. ఓకే, యాడింగ్ -2 ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, సో బ్రాకెట్లో -2 + 2 + a = -2. సో 0 + a = -2. సో a = -2. మీరు ఎలా ప్రూవ్ చేసినా ఒకటే అనమాట ఇది. ఓకే, సో ఈ మెథడ్ నేర్చుకోండి. ఈ మెథడ్ బుక్లో చూసి ఎట్లా చెప్తున్నాడు అన్నది చూసుకుని మీరు నేర్చుకోండి. సో a ప్లస్ బ్రాకెట్లో -6 = 0. సో a + -6 + 6, ఎందుకంటే దీని ఆపోజిట్ నెంబరే వేసాడు, ఈక్వల్ టు 0 + 6, యాడింగ్ 6 ఆన్ బోత్ ద సైడ్స్. 2 సైడ్స్ సేమ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట, అంతే ఇది. ఓకే, సో ఇది ఇంకా క్లారిటీ కావాలంటే వేరే వీడియో చేస్తాను నేను, పాసిబిలిటీ ఉంటే. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4b చేస్తాం మనం. ఓకే, ఇది ఒక్కొక్కటి సమ్ మీరు ఏం చేస్తారంటే బుక్ ఓపెన్ చేసి ఈ నెంబర్ ట్రై చేయండి, 9 ప్లస్ బ్రాకెట్లో -6. సో ఎంత వస్తుంది ఆన్సర్. సో వీడియో పెట్టుకుని చూడండి. ముందు ఏం చేస్తారంటే ప్రతి సమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఫాస్ట్గా చేయండి, టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చేసేసి అప్పుడు మళ్ళీ వీడియో పెట్టుకుని వీడియోలో మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదు, ఎందుకంటే మీకు ఆన్సర్స్ కావాలంటే ఎక్సర్సైజ్ బుక్లో లాస్ట్లో ఉంటాయి, కానీ ఆన్సర్ ఎలా వచ్చిందన్నది ఇంపార్టెంట్, మీరు ఆన్సర్ని ఎలా డిరైవ్ చేశారన్నది ఇంపార్టెంట్. సో అవి స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ లాజిక్ గుర్తుండాలి. ఓకే, సో ఈ వీడియోలో ఇదే లాస్ట్, ఇది నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 4b చెప్తాను నేను. ఓకే, బాయ్.